అసలవి ఐటీ కంపెనీలే కాదు, పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంత ఖరీదైనా సరే భూములు కొనుగోలు చేసి వాణిజ్య సముదాయాలు నిర్మించి విక్రయించుకోవడం లేదా లీజుకి ఇవ్వడం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటాయి. అలాంటి రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు ఐటీ డెవలప్మెంట్ పేరుతో విశాఖలో విలువైన భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తోంది చంద్రబాబు సర్కార్. కారు చౌకగా భూములను కట్టబెట్టడమే కాకుండా అవి నిర్మాణానికి చేసిన వ్యయంలో 50 నుంచి 60% తిరిగిచ్చే విధంగా భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో ఎటువంటి వేలం లేకుండా విలువైన భూములను కట్టబెడుతోంది చంద్రబాబు సర్కార్. ఐటీ, గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మించి అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే విధంగా బంపర్ ఆఫర్ ఇస్తోంది. తాజాగా కే రహేజా గ్రూపునకు చంద్రబాబు సర్కార్ విశాఖలో అత్యంత కారు చౌకగా కేవలం 99 పైసలకే ఏకంగా 27.10 ఎకరాలు కేటాయించింది. మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ పేరుతో ఇచ్చింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్లో ఎకరా ధర 50 కోట్లపైనే ఉంది. ఈ లెక్కన సుమారు 1375 కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టింది. అంతేకాదు, రహేజాకు కేటాయించిన 27.10 ఎకరాల్లో 45% భూమిని ఐటీ కాకుండా ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. వీటికి అదనంగా 91.2 కోట్ల రూపాయలతో రహదారులు, నీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. మొత్తం 2172.26 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఐటీ క్యాంపస్ల ద్వారా 15,000 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నా ఆ ఉద్యోగాలేమీ రహేజా గ్రూప్ సొంతంగా ఇవ్వదు. అది అభివృద్ధి చేసిన ఐటీ బిల్డింగ్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలే ఆ ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు ఐటీ కంపెనీలు కల్పిస్తుంటే ఆ పేరు పెట్టుబడి మొత్తంలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల రూపంలో దోచిపెడుతుండడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదొకటే కాదు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కపిల్ చిట్ ఫండ్స్, బీవీఎం ఎనర్జీ, బెంగళూరుకు చెందిన సత్వా డెవలపర్స్, ఏఎన్ఎస్ఆర్, ఫీనోమ్ పీపుల్ తదితర కంపెనీలకు కారు చౌకగా భూములు ఇచ్చేస్తోంది. చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించిన కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు చంద్రబాబు సర్కార్ విశాఖ ఎండాడ వద్ద ఎకరా 1.5 కోట్ల రూపాయల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తోంది. ఇక బెంగళూరుకు చెందిన సత్వా సంస్థకు చంద్రబాబు సర్కార్ విశాఖలో 30 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టింది. అలాగే ఏఎన్ఎస్ఆర్ కు మధురవాడలో 10 ఎకరాలు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సంస్థ ఉర్సాకు కారు చౌకగా భూములిస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాదు, ఏపీఐఐసి విలువైన భూములు ప్రైవేట్ పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయించారు. బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఐఏఎస్ అధికారులు. మరోవైపు భవనాలు నిర్మించి కోట్లలో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారు చౌకగా భూములు పందేరం చేయడం వెనుక ప్రభుత్వంలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్లుగా పేర్కొంటున్నారు.